రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రియల్ ఎస్టేట్ నాశనమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ మనిషి సంతోషంగా లేరన్నారు. రేవంత్ పాలనలో మంత్రులే సంతోషంగా లేరని విమర్శించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. తులం బంగారం ఏడపోయిందని నిలదీశారు. హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక దందాది. పెద్దవాళ్ళని డబ్బులు భయపెట్టి డబ్బులు వసూలు చేసే దందా. గరీబ్ గాల ఇండ్ల మీద పడతారు, ఇల్లుగులో కొడతారు. ఒక్క పెద్దొందన కొట్టిరా మూసిలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైడ్రాకు ఇవన్నిటికి దారిలు దొరకలేవు. ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబులది ఆడుంటే అడవి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలున్నా వాళ్ళు అయ్యో మా దగ్గర కాగితాలున్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంటే చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడుగా, ఆయనది మంచిగా మా చెర్లనే ఉంది కదా గెస్ట్ హౌస్, మరి దాని ఎందుకు ముట్టవు? మంచి చెర్ల మధ్యలో కట్టిండు, దాన్ని ఎవరు ముట్టరు. పక్కకు వివేక్ వెంకటస్వామి మంత్రి, ఆయనది చెర్లనే ఉంది బఫర్లా, ఆయనది ముట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడ చెర్ల కాకపోతే 2 ఏళ్ళకెళ్ళి జల్లెడబడుతుండు. యాడా ఏమేమి ఉన్నాయి తీయాలి, తీయండ్రి వీని జైల్లో నూకుర్రి ఆదికుందా. పోయిన దీపావళి, రేపు దీపావళి కదా, పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేట్ అన్నాడు. బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది. ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి, ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను అంటే. ఒక మంచి రేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట, ఆ గుడి కాడేదో భూమి ఉందట, ఆ భూములలో లేదు లొల్లి. కొండల రెడ్డి వర్సెస్ కొండ సురేఖ, ఈ 2 కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు. మైనారిటీ సోదరులకు మాటలు చెప్పారు. ఏం చెప్పిండ్రు? 4000 కోట్ల బడ్జెట్ పెడతా, ఆ करे फिर आप लगाए सब प्लान। माइनॉरिटी को आज तक एक एमएलए नहीं दिए, एक एमएलसी नहीं दिए, एक मिनिस्टर भी नहीं दिए, और 4000 करोड़ बजट बोले। कहाँ है 4000 करोड़ बजट? रमजान का जो तोहफा मिलता था केसीआर साहब के टाइम पे, वो भी खत्म। पूरा तेलंगाना को और हैदराबाद को बैगन में मिला दिए. डेवलपमेंट చేస్తా. ఏం డెవలప్మెంట్ చేసినావు? 2 నెలల ఏడ చేసినావు? చూపెట్టుపా. మనం గట్టి ఒక్కటి మాత్రం చేస్తుండు భయ్, మంచిగా కరెక్ట్ చేస్తుండు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. యాడ మనం కట్టిన ఫ్లైఓవర్ కనబడితే నేను కట్ చేస్తాను. కొత్తది కట్టరా అదొకటి నీ ముఖం ఉంటే. 42 కట్టినాం మేము, 9 ఏళ్ళలో 42 కట్టినాం. కరోనా టైంలో 2 ఏళ్లలో ఏం చేయనోడు ఇంకేదో 2 నెలలు నాకు అవకాశం ఇస్తే ఇంకేందో చేస్తా. మీ ఎమ్మెల్యే సాబ్ కూడా పోయిండు రాజేంద్ర నగర్. ఆయన డెవలప్మెంట్, ఎవరో డెవలప్మెంట్ కోసం పోయినావు? వస్తాయి, అన్ని బయటకు వస్తాయి, భయపడకురి. సుల్తాన్పూర్ బయటకు వస్తుంది, గాసిమియా గూడ బయటకు వస్తుంది, అన్ని బయటకు వస్తాయి. ఎవరికి ఏం తెలియకుంటే ఏం లేవు, అందరికి అన్ని తెలుసు. ప్రభుత్వం మళ్ళా 2 ఏళ్లలో వస్తుంది. ఎవరోళ్ళని ఏం చేయాలనో, ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్క ఉండదు. ఎవరి డెవలప్మెంట్ కోసం పోయినావు, ఏమిటికి పోయినావు, ఏం ఆశించిపోయినావు, ఏం కథలు పడుతున్నావు, ఫైమ్ గాడు ఏం చేస్తుండే, ఎవడేం చేస్తుండే అన్నిరికే. అందరి జాతకాలు తెలుసు, ఎవడెవడేం చేస్తుండే మాకు కూడా ఎరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే. తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే, తప్పకుండా జరుగుతుంది. జూబ్లీ హిల్స్ లో ఇలా మంచి మోకా దొరికింది. ధోకా చేసిన కాంగ్రెస్ కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టుతందుకు. ఇప్పుడు కింద కాంగ్రెస్ కు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దోసాలు తప్పించుకుంటారు. అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది, తొందరపడకూరు, జల్దీ వస్తుంది. ఆయన ఒక ఆయన కడియం శ్రీహరి అనే పెద్ద మనిషి ఉన్నాడు, నేను చాలా నీతివంతుని చెప్పుకుంటాడు. ఆయన అడిగిరు మొన్న పోయి, ఏమని, ఏ పార్టీలోనో అని. నేను 7 ఉండాలనో గాడినే ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు? ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి ఇంత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి? చెప్పు, నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు. గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే? నిజంగానే కొంత సిపాయి అయితే, నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి రా ఎలక్షన్లో పోదాం చూసుకుందాంపా. అరే అందరూ మద్దతు చెప్పబట్టి మరి ఎందుకు బిల్లు పాస్ కాదు? ఇలా 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్కి ఉన్నారు. మీరు 16 మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా? ఈ 8+8 రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా? మోడీ ప్రభుత్వం షేక్ కాదా? వాళ్ళకి ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి. ఒక 8 మంది బీజేపీ వాళ్ళు ఇక్కడ రాజీనామా పెట్టిరనుకో, మోడీ గారు షేక్ గాడు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురా అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండి అన్నాడా? ఇక్కడ రోడ్ల మీద ఏమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లో. కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తాయట, ఇక్కడ రోడ్ల మీద ఆడ మాత్రం మాట్లాడరు.